ఇక్కడ అన్న ఇంత కష్టపడి ప్రొడ్యూసర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా? ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా? మీతో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్. నేను చెప్పాల్సింది ఫ్లోలో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న ఇనీషియల్గా. అక్కడ వాళ్ళు హీరోని మార్చమని చెప్పి అడిగారు. మేము కలిసి రాసుకున్నాం. నేను వరుణ్ 7-8 yearsగా వీవ్ బీన్ ట్రావెలింగ్. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని వరుణ్ రైటర్గా వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. ఆ డైరెక్షన్ చేయడానికి తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి, నాకు ఒక మంచి రైటర్ని తరుణ్, నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రొడక్షన్ హౌస్ ఓకే అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ని నాకు తరుణ్ భాస్కర్ టీం పంపించారు, తన్వి వీళ్ళందరూ. సో మేమిద్దరం కలిసి కథలు రాస్తూ ట్రావెల్ అయ్యాం. సో చాలా బాండింగ్ వచ్చింది. సో వీడి కథ పిచ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి, మామ నువ్వే డైరెక్ట్ చేయి, నేను హీరోగా చేసుకుంటాను, లెట్స్ పిచ్ ఇట్ అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్న, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే అయింది. వాడక 2-3 months ట్రావెల్ అయిన తర్వాత నందు కాకుండా ఇంకేదైనా హీరోకి వెళ్దామా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ వెళ్ళు అన్న. కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే ఏస్థెటిక్ ఆఫ్ ద సినిమా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఈ సినిమాని 10 కోట్లలో తీస్తే ఆ టెక్స్చర్ టోన్ రాదు. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకున్నా, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది డబ్బా వద్దబ్బా మంచి క్లీన్ వినైల్ షీట్ వేసి మార్బుల్ మీద ప్రింట్ చేద్దామంట. అప్పుడు ఈ సైక్ సిద్ధార్థ వైబ్ రాదు. ఈ కథని ఇలా చెప్తేనే వైబ్ వస్తుంది. ఈ కథని ఒక లోకల్ షేక్పేట్లో చెప్తేనే వైబ్ వస్తుంది అన్న. సో ఏస్థెటిక్స్ మ్యాచ్ అవ్వక బయటకు వచ్చినాం ఇద్దరం కలిసి. అండ్ దెన్ వీఆర్ లైక్ లెట్స్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ కాంట్రవర్సీ, బట్ ఆ స్టూడియో పెద్ద స్టూడియో. దే సెడ్ చెప్పొద్దు, నేను పేరేం చెప్పలే అంటే దే సెడ్ చెప్పేశారు ఆల్రెడీ. స్టూడియో అని చెప్పేశారు కదా, రామనాథ్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో. కాదన్న కాదు, అంటే స్టూడియోస్ అని అలా లాంగ్వేజ్ బట్టి వెళ్ళలేరు సార్. అంటే అలా ఒక సంస్థ. సో అండ్ బై ద వే 2 తప్పు, సో డజంట్ కౌంట్. సో ఆ సంస్థలో ద పార్ట్ దట్ మేడ్ మీ కమ్ అవుట్ అండ్ సే లెట్స్ డూ ఇట్ అవర్ సెల్వ్స్ ఇస్, దీన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమన్నారు. నేను ఐ కాంట్ సీ దట్. సో ఐ వాజ్ లైక్, అండ్ అక్కడ చాలా లిమిటేషన్స్ పెట్టారు. ఇది ఒక ఫ్రీడమ్తో చేయాలి ఫిలిం. మీరు ఫిలిం ఎస్థెటిక్ చూస్తే చాలా ఫ్రీడమ్తో మీకు కనిపిస్తుంది. ఆడియన్సెస్ కూడా ఫ్రీ అవుతారు. ఏదో మేము ఫ్రీడమ్గా తీసినట్టు కాదు, ఆడియన్సెస్ కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలని తీసిన ఫిలిం ఇది. అండ్ ఎడిట్ గ్రామర్ కూడా కొత్తగా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ కొత్తగా ఉంటుంది. సో అలాంటిది సంస్థలో ఫస్ట్ డైరెక్టర్కి అలో చేయరు సార్. ఓకే. సో బట్ దట్స్ వై థ్యాంక్స్ సురేష్ గారు అండ్ రానా గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్. వెంకట్ సిద్ధారెడ్డి గారు, ఎవ్రీబడి ఎంకరేజ్. డైరెక్ట్ గారు, ఇంకోటి, ఇప్పుడు టీజర్ లో చూపించిన విజువల్స్ ప్లస్ డైలాగ్స్ అన్ని సినిమాలో ఉంటాయా? లేవు సార్ యాక్చువల్లీ.